బుద్ధి చూసి సంతోషం కలిగి నారద మహర్షుల వారు వచ్చారు. ఆయన్ని చూసి పొంగిపోయి, స్వామి మిమ్మల్ని చూస్తే నారాయణుణ్ణి చూసినట్టుంది, నా అదృష్టం ఈరోజు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన నీ తండ్రి నరకంలో నానా బాధలు పడుతున్నాడు అని చెప్తే, ఎలాగ స్వామి విమోచనం అని అడిగితే, నాయన కార్తీక శుద్ధ ద్వాదశి వస్తుంది కదా, ఆ రోజు సాలగ్రామ దానం చెయ్యి, నీ తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. అతను ఆశ్చర్యపడి, మా తండ్రి మరణించినప్పుడు గోదానం, సువర్ణదానం, భూదానం అన్నీ చేశాను, అవేమీ విముక్తి కలిగించలేదు, ఒక రాయి ఇస్తే ఏం విముక్తి కలుగుతుందండి అని చెప్తే మహర్షి నవ్వుకుని వెళ్ళిపోయారు. ఇన్ని దానాలు చేశాను కదా, అది ఒక్కటే చేయకపోతే ఏమిటి అని ఇంకా దానాలు కూడా చేయడం మానేశాడు. మహర్షి మాట పెడచెవిన పెట్టాడు. మానవ జన్మ నుంచి పడిపోయి పులి, కోతి, ఎద్దు మొదలైన జన్మలు ఎత్తి ఆఖరిలో ఒక స్త్రీగా పుట్టాడు. వివాహం అయ్యాక కార్తీక మాసం సోమవారం రోజు భర్త చనిపోయాడు. పాపం స్త్రీ శవం పక్కనే కూర్చుని లబోదిబోమని ఏడుస్తూ ఉంటే, ఆమె తండ్రి మహాజ్ఞాని, కూతురికి ఏమైందా అని